నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 15th స్టాంజా 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన మనకు వాగ్దానం చేస్తున్నారు. అదేంటంటే, నేను నిన్ను విడిపించదను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో పలు సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, బంధకములు అవి మనలను బంధించి వేదన, కష్టము, బాధ కలుగుటకు కారణంగా ఉంటాయి. ఈ పరిస్థితులలో మనలను ఏ ఒక్కరు కూడా విడిపించలేరు. కానీ ఈ దినం మనతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను విడిపించదను అని చెప్పి ఆయన తెలియచేయటను ఇక్కడ మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 26, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, పౌలు, శీల దేవుని పరిచర్యలో భాగముగా వారు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నటువంటి ఆ సందర్భంలో పుతోను అను దెయ్యం పట్టినటువంటి చిన్నదానికి వారు విడుదల ప్రకటించినటువంటి పిమ్మట ఆమెలో ఉన్నటువంటి దెయ్యము ఆమెను వదిలిపోయిన తర్వాత వీరు ఎంతో శ్రమను, కష్టమును, బాధను ఆ గ్రామస్తుల చేత ఎదుర్కొనినటువంటి వారై చెరసాల్లో వేయబడ్డారు. ఆ సందర్భంలో మధ్యరాత్రి వేళ పౌలును, శీలయు తమ ఆపత్కాల సమయంలో దేవునికి ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. అప్పటికి ఒంటి నిండా ఎన్నో దెబ్బలు, గాయాలు. ఆ పరిస్థితుల్లో కూడా వారు ఏమాత్రము అవిశ్వాసం చెందక, తమను విడిపించేటటువంటి మనుషులు లేక సహాయం చేసేటటువంటి సహకారులు ఎవరు లేని ఆ పరిస్థితుల్లో తమ దేవునికి వారు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలు జరుగుతున్నటువంటి సంఘటనను వారు వింటూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో కలిగినటువంటి మహాభూకంపము, చెరసాల పునాదులు అదురుట, వారున్న చెరసాల యొక్క తలుపులను తెరుచుకునుట, అందరి బంధకములు అక్కడ ఊడిపోవుటను మనం గమనించగలం. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి చెరసాల నాయకుడు మేలుకొని తలుపులన్నీ తెరవబడి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని అతడు కత్తి దూసి తనను తాను చంపుకోవాలనేటటువంటి కార్యము తలపెట్టిన సందర్భంలో పౌలు గారు జరగబోతున్నటువంటి ఆ జైలు అధికారి చేసుకోబోతున్నటువంటి హానిని గమనించి, నీకు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపడి దీపం తెచ్చి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును, శీలకు అతడు సాగిలపడ్డాడు. వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత అతడు రక్షణ పొందుటకు నేనేమి చేయాలని చెప్పి వారిని అడిగి, వారు చెప్పినటువంటి మాట చొప్పున అతడును అతని ఇంటి వారును విశ్వాసం ఉంచారు, వాక్యాన్ని విన్నారు. అంత మాత్రమే కాక బాప్తిసం కూడా పొందినటువంటి విషయాన్ని మనం చూస్తాం. క్రింద వచనాల్లో వారికి అతడు భోజనం పెట్టుటను, దేవుని యందు విశ్వాసం ఉంచి తన ఇంటి వారందరితో కూడా ఆనందించినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిజమే, మన జీవితంలో ఎదురయ్యే ఆపత్కాలాల్లో ఎవరూ మనకు సహాయం చేయని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కానీ ఆ సాటి పరిస్థితుల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని విడిపిస్తారు. అంత మాత్రమే కాక విడుదల పొందిన మనలను ఆయనను మహిమపరిచే వారినిగా ప్రభు చేస్తారు. ఇటు దీవెనకు నాడు పౌలు, శీల, అలానే ఆ చెరసాల అధికారి ఏ విధంగా పాత్రులయ్యారో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు కూడా ఈ దీవెనలకు పాత్రులు కావాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన.
కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆపత్కాలంలో మేము ఏ విధముగా విడుదల పొందగలమో మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ రోజు పొందిన వారిని కూడా ఆశీర్వదించండి. కృపాక్షయంలో ప్రతి ఒక్కరు కలుగు చేసి ముందున్న కాలమంతా తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్. నేడు